టారిఫ్స్ ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొత్తం దీని గురించే. ట్రంప్ తలతిక్క చర్యలతో చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు తర్వాత ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కానీ ట్రంప్ మాత్రం టారిఫ్స్ అంశంలో వెనక్కి తగ్గను అన్నాడు. తమ దగ్గర ప్లాన్ బి కూడా ఉందన్నాడు. ఇప్పుడు ఆ ప్లాన్ బిని తెరపైకి తెచ్చాడు. ఇండియా సహా 16 దేశాలపై భారీ సుంకాలు విధించబోతున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాడు. అదే జరిగితే మరోసారి సుంకాల రచ్చ రాజుకోవడం ఖాయం. కానీ మిడిల్ ఈస్ట్ యుద్ధం భీకరంగా సాగుతున్న ఈ సమయంలో ప్లాన్ బిని ఎందుకు తెరపైకి తెచ్చినట్టు? యుద్ధం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికే ట్రంప్ సుంకాలపై పడుతున్నాడా? అసలు టారిఫ్స్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న ప్లాన్ బి ఏంటి? లెట్స్ వాచ్. ఓవైపు ఇరాన్తో యుద్ధం, మరోవైపు సుంకాలతో దాడులు. టారిఫ్స్ ఎపిసోడ్లో తెరపైకి ప్లాన్ బి. ట్రంప్ టార్గెట్ ఏంటి? భారత్ సహా 16 దేశాలపై సుంకాలు యుద్ధ నష్టాల భర్తీకేనా? ఇరాన్తో యుద్ధం ఏం చేస్తాం, డబ్బులు మీరివ్వండి అన్నట్టుంది ట్రంప్ తీరు. తప్పుడు అంచనాలతో యుద్ధానికి దిగి దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు నెడుతున్న ట్రంప్ ఇప్పుడు ఆ ఆర్థిక భారాన్ని ప్రపంచ దేశాలను దోచుకుని భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మళ్లీ టారిఫ్లను తెరపైకి తెచ్చాడు. సుంకాలు సరికాదన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు తర్వాత తన దగ్గర ప్లాన్ బి కూడా ఉందని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ ప్లాన్ బిని అమల్లో పెట్టాలని చూస్తున్నాడు. విదేశీ తయారీ రంగంలో అనుసరిస్తున్న అనుచిత వాణిజ్య విధానాలపై విచారణ చేపట్టాలి అనుకోవడమే ఆ ప్లాన్ బి. ఈ జాబితాలో భారత్ సహా ప్రపంచంలోని 16 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను చేర్చారు. అమెరికా పారిశ్రామిక రంగాన్ని కాపాడేందుకు, విదేశాల నుంచి వస్తున్న మిగులు ఉత్పత్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామిసన్ గ్రీర్ ఈ విచారణలపై అధికారిక ప్రకటన చేశాడు. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణలు ప్రారంభించనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇండియా వంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై భారీగా పన్నులు మోపే అవకాశం ఉంది. అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, భారత్, జపాన్, సౌత్ కొరియా, తైవాన్లను ఈ విచారణలో ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. వీటితో పాటు స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, వియత్నాం, బంగ్లాదేశ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చాలా దేశాలు తమ దేశీయ అవసరాలకు మించి వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నాయని, ఈ మిగులు ఉత్పత్తిని అమెరికాపైకి నెట్టడం వల్ల తమ దేశీయ తయారీ రంగం దెబ్బతింటోందని, అమెరికా పారిశ్రామిక పునాదిని ఇకపై బలి చేయబోమని జామిసన్ గ్రీర్ పేర్కొన్నారు. ఇటీవలే భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేస్తుందని హామీ ఇచ్చారంటూ అమెరికా తన సుంకాలను 50% నుంచి 18% తగ్గించామని ప్రకటించారు. తాజా విచారణతో ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ ట్రంప్ ఇప్పుడే ఈ టారిఫ్స్ పై ఎందుకు దృష్టి పెట్టాడు? ఇరాన్తో భీకర యుద్ధంలో ఉన్న వేళ సుప్రీంకోర్టు తీర్పునకు ఎందుకని ఎదురెళ్తున్నాడు? అసలు కథ ఇక్కడే ఉంది. గత నెలలో ట్రంప్ టారిఫ్ కుట్రలకు సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. అమెరికా చట్టసభల అనుమతి లేకుండా విధించిన సుంకాలను రద్దు చేస్తూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. అధ్యక్షుడు తన అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార సుంకాలు విధించడాన్ని కూడా ధర్మాసనం తప్పుపట్టింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు, సుంకాల విధింపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. పన్నులు, సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతలు కార్యనిర్వాహక శాఖకు ఇవ్వలేదు అని స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు మార్చి 4న ట్రంప్ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ ఇచ్చింది. అక్రమంగా వసూలు చేసిన సుంకాలను దిగుమతిదారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీనివల్ల సుమారు $142 బిలియన్ వరకు, అంటే మన దేశ కరెన్సీలో సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు రీఫండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్, చైనా, కెనడా, మెక్సికో, యూరోపియన్ దేశాల నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకున్న సుమారు 3,30,000 వ్యాపార సంస్థలకు ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ట్రంప్ ప్రభుత్వం ఈ రిఫండ్ ప్రక్రియను ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ ఈ డబ్బు మొత్తాన్ని తిరిగి ఇస్తే ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో దాదాపు 75% కోల్పోయే అవకాశం ఉంది. కథ ఇక్కడితో అయిపోలేదు.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్. డొనాల్డ్ ట్రంప్ ను రెండోసారి అమెరికాకు అధ్యక్షుని చేసిన నినాదం ఇది. ఈ నినాదాన్ని నిజం చేయడానికి టారిఫ్ శాస్త్రాన్ని సంధించడం మొదలుపెట్టాడు. తన అత్యవసర అధికారాన్ని ఇష్టరీతిన వాడేసి ప్రపంచాన్ని దోచేసి అమెరికా ఖజానా నింపేయాలని లెక్కలు కట్టాడు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఇలాంటి సమయంలోనే ట్రంప్ మరో తప్పు చేశాడు. అదే ఇరాన్ పై దాడి. ఈ దాడి ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇరాన్ అమెరికా ఘర్షణల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 3 ప్రధాన మార్గాల్లో దెబ్బ తగిలింది. యుద్ధ వ్యయాల కోసం అధ్యక్షుడు ట్రంప్ రక్షణ బడ్జెట్ను సుమారు 1.5 ట్రిలియన్లకు పెంచాలని కోరారు. ఇది అమెరికా ద్రవ్యలోటును మరింత పెంచుతుంది. హార్ముజ్ జలసంధి మూతపడ్డంతో బ్యారెల్ ముడి చమురు ధరలు $100 దాటేసింది. దీంతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గింది. యుద్ధం వల్ల రవాణా ఖర్చులు పెరగడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి ఇప్పటికిప్పుడు గట్టెక్కాలంటే ప్రపంచ దేశాలను దోచుకోవడం ఒక్కటే ఆప్షన్. ప్లాన్ బితో ట్రంప్ టీం అది చేస్తోంది ఇప్పుడు. కానీ ఆ ప్లాన్ బిలో ఏముంది? దీని ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? సెక్షన్ 301 ట్రంప్ ప్లాన్ బి ఇదే. ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తివంతమైన ఆయుధమే ఈ సెక్షన్ 301. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్ పాలసీలు అమెరికా వ్యాపారాలు ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా అనే దానిపై ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలు లభిస్తుంది. ఒకసారి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అన్యాయమైన వాణిజ్య విధానాలపై అగ్రరాజ్యం సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంటుంది. ఏదైనా దేశం తమకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీలను అనుసరిస్తుందని తేలితే ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఆ దేశంపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం కింద అధికారం ఉంటుంది. అలాంటి దేశాలపై చట్టబద్ధంగా భారీ సుంకాలు విధించడం లేదా ప్రతీకార చర్యలు తీసుకునేందుకు అమెరికాకు మార్గం లభిస్తుంది. కానీ ఇందులో భారత్ను ఎందుకు చేర్చారు? భారత్లోని కొన్ని వాణిజ్య విధానాల వల్ల తమ మార్కెట్లపై అమెరికాకు పరిమితులు ఉంటున్నాయని చాలా కాలంగా ట్రంప్ టీం ఆరోపిస్తోంది. కొన్ని ఉత్పత్తులపై భారత్ అమలు చేస్తున్న అధిక సుంకాలు, అలాగే టెక్నాలజీ నిబంధనలు వంటి వాటిపై అభ్యంతరాలు తెలుపుతోంది. ఈ అంశాలపైనే కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజా దర్యాప్తుతో భారత్పై వెంటనే పెనాల్టీలు పడే అవకాశం లేనప్పటికీ భవిష్యత్తులో కొన్ని రంగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఈ వ్యవహారంలో పూర్తి క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.